హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో సెలియా ఫైనాన్స్లో సెలియా మైనింగ్లో మనం ఎర్న్ చేసినటువంటి సెలియా టోకెన్స్ని ఏ విధంగా క్లెయిమ్ చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. సో ఇప్పుడు నేను సెలియా ఫైనాన్స్ యొక్క టెలిగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేశానండి. సో వీళ్ళు ఒక లింక్ అయితే ఇచ్చారు, sale.selia.finance అనేసి. సో ఈ వెబ్సైట్ యొక్క లింక్ అనేది ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను నేను. సో ఆ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుందండి. నెక్స్ట్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ కార్నర్లో మూలలో ఒక మెనూ బటన్ 3 అడ్డగీతలు ఉన్నాయి చూడండి, అవి కనిపిస్తుంటాయి. సో దాని మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్లెయిమ్ డాష్ బోర్డ్ అనేటటువంటి ఒక ఆప్షన్ వచ్చింది చూడండి. ఈ క్లెయిమ్ డాష్ బోర్డ్ మీద మీరు క్లిక్ చేయాలండి. సో దీంతో పాటు మీరు ఈ క్లెయిమ్ చేసుకునే ముందు ఖచ్చితంగా మీ మెటామాస్క్ అకౌంట్లో $1 వర్త్ అట్లీస్ట్ $1 వర్త్ బిఎన్బి అనే దాన్ని మీరు ఉంచుకోవాలన్నమాట. సో చూడండి, ఇక్కడ బిఎన్బి ఏదైతే ఉందో మీ మెటామాస్క్లో $1 వర్త్ బిఎన్బి అనే దాన్ని మీరు ఖచ్చితంగా ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాతనే మీరు ఈ ప్రాసెస్ అనేది చేయాలండి. ఆ బిఎన్బిని మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అని అంటే ఏ విధంగా బిఎన్బిని బైనాన్స్ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అనేసి ఇదివరకు నేను ఒక వీడియో అనేది చేశాను. దాని ప్రకారం మీరు బిఎన్బిని మీ మెటామాస్క్కి ట్రాన్స్ఫర్ అనేదాన్ని చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మీకు ఒక అడ్రస్ అనేది అడుగుతున్నారండి. ఇక్కడ అడ్రస్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఈ సెకండ్ ఆప్షను, ఇక్కడ మీరు మీ మెటామాస్క్ యొక్క అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని కాపీ చేసి తీసుకొని వచ్చేసి పేస్ట్ చేయాలండి. సో దానికోసం నేను మెటామాస్క్ ఓపెన్ చేస్తున్నా ఫస్ట్. సో మెటామాస్క్ ఓపెన్ చేశానండి. మెటామాస్క్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు సెలియాలో కేవైసీ చేసుకోవడానికి బిఎన్బి స్మార్ట్ చైన్ యొక్క అడ్రస్ అనేదాన్ని మీరు ఇచ్చారు. అదే అడ్రస్ని మీరు కాపీ చేయాలండి. సో ఇప్పుడు మెటామాస్క్ నేను ఓపెన్ చేశాను. ఇక్కడ క్లియర్గా బిఎన్బి కూడా నా దగ్గర $1.22 వర్త్ బిఎన్బి అనేది ఉందన్నమాట, గ్యాస్ ఫీజుగా కావాలి. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ నెట్వర్క్ ఏదైతే ఉందో దీని మీద టచ్ చేసి మీరు ఈ బిఎన్బి చైన్ ఏదైతే ఉందో దాన్ని సెట్ చేసుకోండి. బిఎన్బి చైన్ సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అడ్రస్ కాపీ చేసేయడానికి ఒక సింబల్ ఉంటుంది చూడండి, అది టచ్ చేయండి. టచ్ చేస్తే పబ్లిక్ అడ్రస్ కాపీడ్ సక్సెస్ఫుల్లీ అని పడింది. సో ఈ అడ్రస్ని తీసుకొని వెళ్ళేసి మీరు ఇక్కడ ఏం చేయాలి అని అంటే ఆ అడ్రస్ అనేదాన్ని పేస్ట్ చేయాలన్నమాట. ఇంకొకసారి మళ్ళీ నేను స్టార్టింగ్ నుంచి చూపిస్తున్నా. సో ఎంటర్ అడ్రస్ దగ్గర ఇది పేస్ట్ చేశానండి. సో పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ క్లెయిమ్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ క్లెయిమ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో క్లెయిమ్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటి అంటే ఈ అడ్రస్ అనేదాన్ని ఎంట్రీ చేసిన తర్వాత మొదటగా కనెక్ట్ నవ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఈ కనెక్ట్ నవ్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయాలండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మెటామాస్క్ అడ్రస్ ఏదైతే ఉందో అది చూపిస్తుంది అనమాట. సో మెటామాస్క్ ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత మీ మెటామాస్క్ అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంది. సో చూడండి, మళ్ళీ మెటామాస్క్ అని అడిగింది. మెటామాస్క్ టచ్ చేశాను. తర్వాత ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ ఇచ్చానండి. ఒకవేళ మిమ్మల్ని పాస్వర్డ్ అడిగితే పాస్వర్డ్ ఎంట్రీ చేయండి. సో ఈ విధంగా మీ మెటామాస్క్ అకౌంట్ ఏదైతే ఉందో అది కనెక్ట్ అవుతుంది. తర్వాత తిరిగి మళ్ళీ మీరు వెబ్సైట్కి వెళ్ళండి. వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు కనెక్టెడ్ అని రావాలి. దాని తర్వాత క్లెయిమ్ అనే ఆప్షన్ అనేది వస్తుందన్నమాట. సో దాని తర్వాత మళ్ళీ మీకు స్క్రీన్ మీద ఇక్కడ చూడండి కనెక్ట్ అనేటటువంటి ఒక ఆప్షన్ అడిగింది. ఈ కనెక్ట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయాలండి. సో క్లిక్ చేసిన తర్వాత తిరిగి మళ్ళీ మీరు వెబ్సైట్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి క్లియర్గా ఇక్కడ క్లెయిమ్ అనే ఆప్షన్ అనేది వచ్చింది. కానీ ఇక్కడ టోకెన్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది ఇంకా అప్డేట్ అవ్వలేదండి. సో అది అప్డేట్ అవ్వాలి. సో ఇక్కడ క్లెయిమ్ అనే ఆప్షన్ మీద మళ్ళీ క్లిక్ చేశాను నేను. సో కొద్దిసేపటి తర్వాత మనం వెయిట్ చేస్తే అప్పుడు మన సెలియా టోకెన్ నంబర్స్ ఏవైతే ఉన్నాయో మైనింగ్ చేసినవి ఆ నంబర్ అనేది ఇక్కడ వచ్చిందనమాట. సో ఆ నంబర్ వచ్చిన తర్వాత ఈ కింద క్లెయిమ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. సో క్లెయిమ్ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మెటామాస్క్ అడుగుతుందండి. మెటామాస్క్ టచ్ చేసా. మళ్ళీ ఇంకోసారి ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ అనేది ఇచ్చానమాట. ఇచ్చిన తర్వాత
మళ్ళీ మెటామాస్క్ వ్యాలెట్ అనేది ఓపెన్ అయిందండి. ఇక్కడ మీకు గ్యాస్ ఫీజు గురించి పర్మిషన్ అనేది అడుగుతుంది. ఆ గ్యాస్ ఫీజు అనేదాన్ని మనం పే చేయాలి. పే చేస్తే అప్పుడు మనకు టోకెన్స్ అనేవి రిలీజ్ అవుతాయి అన్నమాట. సో కొద్దిసేపు వెయిట్ చేద్దాం, చూద్దాం ఏం అడుగుతుందో నెక్స్ట్ అనేసి. మనం ఇక్కడైతే గ్యాస్ ఫీజు అయితే ఆల్రెడీ యాడ్ చేసి పెట్టాము. రెస్పాన్స్ లేకపోతే తిరిగి మళ్ళీ వెబ్సైట్కి వెళ్తామండి. సో ఇంకొకసారి నేను తిరిగి మళ్ళీ వెబ్సైట్కి వచ్చాను. వచ్చిన తర్వాత మళ్ళీ క్లెయిమ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసా. మెటామాస్క్ మీద క్లిక్ చేశానండి. కనెక్టింగ్ టు మెటామాస్క్ అని పడింది. సో మనం లాస్ట్ వీడియోలో గ్యాస్ ఫీజ్ అనేది నేను వేరే వాళ్ళ వీడియోస్ చూసి ఒక 0.001 బిఎన్బి ఉంటే సరిపోద్దని చెప్పానండి. కానీ ఇప్పుడు గ్యాస్ ఫీజ్ అనేది పెరిగింది. అట్లీస్ట్ మనకు 0.003 ఉండాలి. అంటే అట్లీస్ట్ మినిమం $3 వర్త్ ఉన్నటువంటి బిఎన్బి అనేది మీకు అవసరం అవుతుందండి. అలా ఉంటేనే మీ ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. సో నెక్స్ట్ పేజ్లో ఇలా ఏమొస్తుంది అంటే కన్ఫామ్ అనేటటువంటి ఒక ఆప్షన్ అనేది వస్తుందండి. సో ఈ కన్ఫామ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ట్రాన్సాక్షన్ సబ్మిటెడ్ అని పడుతుంది. పడి ఇక్కడ ఉన్నటువంటి టోకెన్స్ ఏవైతే ఉన్నాయో అవి కట్ అవుతాయి. క్లెయిమ్డ్ సక్సెస్ఫుల్లీ అనేసి ఇక్కడ ఒక డైలాగ్ అయితే పడి వెళ్ళిపోయిందండి. సో అంటే కొద్దిసేపటి తర్వాత మీరు ఈ క్లెయిమ్ చేసుకున్నటువంటి టోకెన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మీ మెటామాస్క్ వ్యాలెట్లో చూపిస్తాయి. ఇదొక రీజన్. ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు మీరు క్లెయిమ్ చేసే వాటిల్లో నుంచి కేవలం 50% టోకెన్స్ మాత్రమే వస్తున్నాయి అనేసి నేను కొన్ని వీడియోస్లో వినడం అయితే జరిగింది. సో టోటల్ అమౌంట్ వస్తాయా లేకపోతే 50% అమౌంట్ వస్తుందా అనేసి కొద్దిసేపు వెయిట్ చేసిన తర్వాత మనకు మన మెటామాస్క్ అమౌంట్లో ఈ సెలియా టోకెన్స్ అనేవి చూపిస్తుంది. దాన్ని బట్టి కన్ఫర్మ్ చేసుకుందాం. సో ఇక్కడ మీకు మెయిన్ కావాల్సింది ఏంటి అంటే బిఎన్బి అనేది కావాలి గ్యాస్ ఫీజుగా. సో ఈ బిఎన్బి అనేది అట్లీస్ట్ $3 వర్త్ అనేది అవుతుంది అనమాట. సో $3 వర్త్ బిఎన్బిని మీరు మీ మెటామాస్క్ వ్యాలెట్లో ఖచ్చితంగా గ్యాస్ ఫీజు కోసం సేవ్ చేసి ఉంచుకోవాలండి, ట్రాన్స్ఫర్ చేసి ఉంచుకోవాలి. సో చూడండి ఇక్కడ కొద్దిసేపటి తర్వాత ఈ సెలియా టోకెన్స్ ఏవైతే ఉన్నాయో చూడండి ఇక్కడ రావడం జరిగింది. సో సెలియా టోకెన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్లియర్గా మనం ఎర్న్ చేసినటువంటి టోకెన్స్ ఏవైతే ఉన్నాయో ఆ టోకెన్స్ అనేవి ఇక్కడ చూపిస్తుందండి. 1614.7 సెలియా టోకెన్స్ అనేవి నేను రిసీవ్ చేసుకున్నానండి. సో నాకు వచ్చాయి. సో ఈ సెలియా టోకెన్ ఇంకా ఎక్కడ లిస్ట్ అవ్వలేదు కాబట్టి దాని వాల్యూ ఎంత ఉంది అనేసి ఇక్కడ చూపించట్లేదు. కేవలం సెలియా టోకెన్స్ అమౌంట్ మాత్రం ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో నేను మైనింగ్ చేసినటువంటి టోకెన్స్ ఎన్ని అయితే ఉన్నాయో అన్నీ వచ్చాయి. సో ఇంతేనండి. ఈ సెలియా టోకెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు క్లెయిమ్ చేసుకునే విధానం. ఒకవేళ వెబ్సైట్ లింక్ అనేది మీకు సరిగా వర్క్ అవ్వకపోతే మీరు ఏం చేయాలి అంటే మీ మెటామాస్క్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ బ్రౌజర్ సింబల్ ఉంది చూడండి. ఈ బ్రౌజర్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ సెర్చ్ బార్ ఉంటుంది కదా, సెర్చ్ బార్లోకి వెళ్ళేసి ఇక్కడ వచ్చేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో ఇక్కడ మీరు పేస్ట్ చేసి ఎంట్రీ చేయండి. ఎంట్రీ చేసి ఇక్కడ మీరు మెటామాస్క్ వ్యాలెట్లో కూడా ఈ ప్రాసెస్ అనేదాన్ని మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఇంతేనండి. సెలియా టోకెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లెయిమ్ చేసుకునే విధానం. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.